అర్జున్ విక్రమ్ సింగ్ అనే రైటర్ దైవశక్తిని సవాల్ చేస్తూ ఒక కొత్త స్టోరీని రాయాలి అని అనుకున్నాడు. ఆ స్టోరీలో నిజమైన సంఘటనలను చూపించాలి అనే ఉద్దేశంతో గడ్డ కట్టే చలిలో అర్ధరాత్రి శ్మశాన వాటికలో ఒక రాత్రంతా ఉన్నాడు. ఆ రాత్రి ఉండడం వల్ల తనకు జరిగిన వింత అనుభవాలు ఏంటి, దానివల్ల తాను తెలుసుకున్న నిజాలు ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అర్జున్ విక్రమ్ సింగ్ 28 సంవత్సరాల వయసు ఉంటుంది. దక్షిణ ఢిల్లీలో పుట్టి పెరిగారు. సెయింట్ పీటర్స్ మరియు కొలంబియాలోని జర్నలిజం స్కూల్లో స్టడీని పూర్తి చేశాడు. గత 6 సంవత్సరాలుగా 10 ప్రాచీన భారతీయ రహస్యాలు ఆధునిక శాస్త్రం వివరించలేనిది అనే అంశంపై బైట్లు చేస్తూ ఉన్నాడు. తాను రాసిన 10 భారతీయ ప్రాచీన రహస్యాలు అన్ని చెత్త అని ప్రైవేట్గా నమ్ముతాడు. తాను తాగుడుకు బానిసైన వ్యక్తి విస్కీ వాసన చూస్తే ఎలాగైతే అసహించుకుంటాడో అదే విధంగా తాను మూఢనమ్మకాలను ద్వేషిస్తాను అని అంటాడు. ఈ మూఢనమ్మకాలు తన కుటుంబాన్ని నాశనం చేశాయి అని చెప్పుకొచ్చాడు. అర్జున్ విక్రమ్ సింగ్ యొక్క తండ్రి కారు ప్రమాదంలో చనిపోయారు. హరిద్వార్లో ఉండే ఒక పండితుడు తన తండ్రి తిరిగి బ్రతికి వస్తాడని, దానికోసం నిష్ఠగా పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పడంతో తన తల్లి ప్రతి మంగళవారం 108 దీపాలు వెలిగించేదని, ఇప్పటి వరకు తన తండ్రి తిరిగి రాలేదని, అయినా నా తల్లి ఇంకా 108 దీపాలు వెలిగిస్తూనే ఉందని అంటాడు. అయితే